బ్రేకింగ్ న్యూస్. నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్నారు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీ నిర్మాణ సారథుల సమాచార స్వీకరణ కమిటీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రారంభించారు. గత నెల 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో పార్టీ వివిధ స్థాయిలో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 36,000కు పైగా జనసేన నాయకులు, సాధక జన సైనికులు, వీర మహిళలు తమ దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతి దరఖాస్తును అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ అభ్యర్థుల నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, ప్రజాసేవలో వారి పాత్ర, రాజకీయ అనుభవం వంటి అంశాలను ప్రధాన ప్రమాణాలుగా తీసుకుని కమిటీల ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీల ఎంపికను కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సంస్థాగత వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని, రాబోయే రాజకీయ కార్యక్రమాలు మరియు ఎన్నికలకు బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేయడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జనసేన పార్టీ బలోపేతానికి, సమర్థవంతమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడానికి చేపట్టిన ఈ ఎంపిక ప్రక్రియ పార్టీ చరిత్రలో కీలక ఘట్టంగా మారనుంది. ఇలాంటి తాజా రాజకీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి.